యోగ వాసిష్టం కథల్లో ఇవాళ విశ్వామిత్రుని హితోక్తి అంటే రాముల వారు ముభావంగా ఉంటున్నాడు, పూర్తి వైరాగ్య భావనతో ఉన్నాడు అని చెప్పి రాముల వారిని పిలుచుకురమ్మని దశరథుడు భృత్యుడిని పంపిస్తే, భృత్యుడు వెళ్ళి పిలిస్తే నేను వస్తానులే పదా అని చెప్పాడు భృత్యుడితోటి. ఆ తర్వాత ఎప్పటికి వస్తాడో అని ఆ భృత్యుడు ఆయన పరిశీలించిన తర్వాత రాముల వారు పూర్తి వైరాగ్యంతో ఉన్నాడు అని చెప్పి వీళ్ళకి తెలియపరిచాడు కదా, తెలియపరిచాడు. అప్పుడు విశ్వామిత్రుడు అంటున్నాడు అనమాట, ఒక హితవు చెప్తున్నాడు అనమాట. ఓ ప్రాజ్ఞులారా, శ్రీరామునికి కలిగిన ఈ చిత్తస్థితి ఆపదల వల్ల కలిగింది కాదు, అలాగే మోహం వల్ల కూడా కలగలేదు. మోహం వల్ల కూడా కలుగుతుంది, ఎందుకంటే ఆ మోహం తీరలేదనుకోండి, అప్పుడు ఏమవుతాడు, నిరాశతో నిస్పృహతో అలా ఏమీ పాలుపోని స్థితిలో ఉంటాడనమాట. ఏది చేయబుద్ధి కాదు వాడికి అప్పుడు కూడా. అందుకని ఇది మోహం వల్ల కలిగినటువంటిది కాదు, ఏది ఈ నిర్లిప్తత, ఇది వివేక వైరాగ్యాల వలన కలిగిన జ్ఞానోదయమే అని విశ్వామిత్రుడికి అర్థమైంది. కాబట్టి విశ్వామిత్రుడు ఆ రకంగా చెప్పాడు. అతన్ని ఇక్కడ శీఘ్రంగా తీసుకుని రండి అంటే రాముల వారిని తీసుకురమ్మని చెప్తున్నాడు. వాయువు పర్వతం మీద ఉన్న మేఘాలను ఎగరగొట్టేటట్లుగా, పర్వతం మీద వెళుతూ ఉంటే ఒకసారి పర్వతాలను అనుకుని మేఘాలు వెళ్ళినట్టు మనకు కనపడుతుంటాయి కదా, అప్పుడు అవి ఎట్లా చల్లా చెదరుతాయండి, వాయువు చల్లా చెదరు చేస్తుంది వాటిని. అలాగే అతడి మోహాన్ని, ఇప్పుడు మోహంలో ఉన్నాడు కదా ఆయన, అతను ఏ మోహం, అతనిది దేహమోహం కాదు, ఆధ్యాత్మిక మోహంలో ఉన్నాడు. ఇప్పుడు అతడి మోహాన్ని మేము తొలగిస్తాం, అంటే నిర్లిప్తతను తొలగిస్తాం. ఆ నిర్లిప్తత రెండు స్థితుల్లోనూ వస్తుంది కదా చెప్పుకున్నాం కదా ఇందాక. కోరికలు తీరిపోయినా వస్తుంది నిర్లిప్తత, అలాగే ఆధ్యాత్మికంలో పై స్థాయికి వెళ్ళినా నిర్లిప్తత వస్తుంది. కాబట్టి ఇప్పుడు అతని మోహాన్ని మేము తొలగిస్తాం, ఆ మాబోటి ఋషుల వలనే పరమ పదమైనటువంటి విశ్రాంతిని పొందుతాడు, ముక్త స్వరూపుడవుతాడు, ఏ విధమైనటువంటి చిత్త వైకల్యం లేకుండా విద్యుక్త కర్మలు చేస్తాడు. ఇప్పుడు కర్మలు మానేశాడు కాబట్టి, కర్మలు మానేసినటువంటి ఆధ్యాత్మిక స్థితి కాదు కావాల్సింది, కర్మలు చేస్తూ కర్మ ఫలాన్ని కోరకుండా నిర్లిప్తంగా ఉండే స్థితికి ఎదగాలన్నమాట మానవుడు. అట్లా నా హితోక్తి వలన ఇప్పుడు రాముడు చక్కబడతాడు అని చెప్తున్నాడు విశ్వామిత్రుడు. అప్పుడు వాల్మీకి అంటున్నాడు, వాల్మీకి విశ్వామిత్రుడు దశరథుడు అక్కడే ఉన్నారు కదా అని. ఈ మాటలు విన్న దశరథుడు సంతోషించి రాముణ్ణి తీసుకురావలసిందిగా దూతను తిరిగి పంపాడు వాల్మీకి. అక్కడ దశరథుడు ఆయన కూడా సంతోషించాడు విశ్వామిత్రుడు మాటలోని. అప్పుడు వాల్మీకి అన్నాడు, వెళ్ళి తీసుకురండి రాముణ్ణి. నిన్నే చెప్పాడు వాల్మీకి, వశిష్ఠుడు చెప్పాడు అనమాట. ఏమని, త్రికాల వేది కదా, ఆయన వలన ఏ బాధలు ఉండవు, ఆయన ఉంటే ఆయన ఆ సాహచర్యంలో పవిత్రుడవుతాడు రాముడని నిన్న వశిష్ఠుడే చెప్పాడు. ఇప్పుడు వాల్మీకి అందుకున్నాడు అనమాట. దశరథుడు సంతోషించాడని వాల్మీకి అక్కడ లేడు, వాల్మీకి చెబుతున్నాడు భరద్వాజుడికి విషయం. దశరథుడు సంతోషించాడయ్యా ఈ మాటలన్నీ విని విశ్వామిత్రుడి మాటలు. ఆ తర్వాత తీసుకురమ్మని పంపాడు, తన పుత్రుని తీసుకురమ్మని పంపాడు అని భరద్వాజుడికి వాల్మీకి చెప్పాడు. ఇక అప్పుడు రాముని సభాప్రవేశం జరిగింది. అప్పుడు వాల్మీకి అంటున్నాడు ఇక భరద్వాజుడితోటి, ఈ సభాప్రవేశం జరిగింది, అంతలోనే రాముడు తనంతనే సభకు విచ్చేశాడు. అంటే బలవంతంగా రాలేదు, ఇష్టంగానే సభకు వచ్చాడు. తండ్రికి, వశిష్ఠుడికి, విశ్వామిత్రుడికి, ఇతర గురుజనులకు, ఇంకా పెద్దలు ఎవరు ఉన్నారో అక్కడ వాళ్ళందరికీ నమస్కరించాడు. సత్వగుణంతో గాంభీర్యంతో ఒప్పుతున్న రాముడు తాపాన్ని ఉపశమింపచేసే హిమాలయ పర్వతం లాగా ఉన్నాడు. హిమాలయ పర్వతం ఎందుకని తాపాన్ని ఉపశమింపజేస్తుందంటే అది చల్లదనాన్ని ఇస్తుంది కాబట్టి. అలా తాపాన్ని ఎంతటి ఉపమాలంకారాలు అంటారు, ఇదని పోలిక అనమాట. అంత గొప్ప పోలికతో పోల్చాడు. అంటే ఆయన కూడా అంత ప్రశాంతంగానే ఉన్నాడు ఇప్పుడు ఇక్కడ సభాప్రవేశం చేసినప్పుడు. శుభాకారుడు, ప్రశాంతుడు, మనోహరుడు, వినయం కలవాడు, ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయి ఆయనకి. మోక్షానికి అధికారిగా ఉన్నాడు. మోక్షాధికారి ఎవరంటే
ఇలా ఉండాలి. ఈ లక్షణాలన్నీ ఉండాలి మోక్షాధికారికి. అప్పుడే మోక్షాన్ని పొందడానికి అధికారం వస్తుందన్నమాట. అంటే మనోహరంగా ఉండాలి అంటే మనస్సు వినయంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, సుఖంగా ఉండాలి. కేవలం బయట ఆకారమే కాదు, మనస్సు ఆకారం కూడా. మనస్సు వికలమైందంటాం చూసామంటే మనస్సు తన రూపాన్ని సరిగా ఉంచుకోలేదని. అలా కాకుండా ఈ శుభాకారం, ప్రశాంతత, మనోహరం, వినయం ఇవన్నీ ఉండాలి. అప్పుడే మోక్షానికి అర్హుడు కూడా అని ఇక్కడ మనకి తెలియజెప్తున్నాడు. వాళ్ళు ఈ యవ్వన ప్రారంభమే అయినప్పటికీ వృద్ధునికి ఉండే ప్రశాంత భావం అలంకరించి ఉంది. మనకు కూడా చెబుతుంటారు, 40 ఏళ్లలో 20 ఏళ్ల వాడిలాగా ఉండవయ్యా, 20 ఏళ్లలో 40 ఏళ్ల వాడిలాగా ఉండవు. అంటే వయసులో తేడా ఉన్న 40 ఏళ్ల వాడు ఎలా ఆలోచించాలంటే 20 ఏళ్ల వాడు ఆలోచిస్తారు కదా, అన్నీ నేర్చుకోవాలి, తెలుసుకోవాలని. 40 ఏళ్ల వాడు ఇంకేం తెలుసుకుంటాను, అన్నీ అయిపోయినాయి అనుకుంటాడు. అట్లా అనుకోకుండా 20 ఏళ్ల వాడు ఆలోచన విధానం తెలుసుకోవాలనే ఆసక్తి అది. అలాగే 20 ఏళ్ల వాడు ఎంత ఆరోగ్యంగా ఉంటాడో అంత ఆరోగ్యంగా నీ శరీరాన్ని ఉంచుకోవాలి. అట్లాగే 20 ఏళ్ల వాడు ఎలా ఉండాలి, 40 ఏళ్ల వాడిలాగా ఉండాలి. అంటే 20 ఏళ్ల వాడికి పరిణతి ఉండదు కదా, కాబట్టి 40 ఏళ్ల వాడికి పరిణతి వస్తుంది. అన్ని సంసార సుఖాలు అన్నీ అనుభవించి ఉంటాడు కాబట్టి పరిణతి వస్తుంది. అలాంటి పరిణతి 20 ఏళ్లలోనే రావాలి. అందుకని ఇప్పుడు ఏం చెబుతున్నాడు ఇక్కడ, వృద్ధునికి ఉండే ప్రశాంత భావం రాముల వారిలో ఉంది. అంటే వృద్ధులలో ఎలాంటి ప్రశాంత భావం ఉండే అలాంటి భావం 20 ఏళ్ల వాడికి కూడా ఉన్నారు. ప్రశాంతత లేకపోతే ఉద్రేకం ఉంటే ఏమవుతుంది, తప్పటడుగులు వేస్తారు. కాబట్టి అంతటి వైరాగ్యంలో ఉన్నాడు, ప్రశాంతంగా ఉన్నాడు. వృద్ధులకు ఉండే అంతటి ప్రశాంతత ఉంటుంది. ఇక ఉద్వేగం కానీ ఆనందం కానీ లేవు, రెండిటికి దూరంగానే ఉన్నాడు రాముడు. దశరథుడు తన వద్ద కూర్చుండమని చెబుతూ ఉండగా నేలపై కూర్చున్నాడు రాముల వారు. అప్పుడు దశరథుడు, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు రాముణ్ణి తన దుఃఖ కారణం ఏమిటో చెప్పమని, ఆ దుఃఖాన్ని మరి తీసివేసి కొనే మార్గాన్ని తెలుసుకోమని కోరారు. శ్రీరాముడు ఆ పలుకులకు మేఘగర్జనకు నెమలు చాలా సంతోషిస్తుంది, పురివి ఆడుతుంది కూడా. అలాగే ఈ రాముల వారు కూడా చాలా సంతోషించాడు. అంటే అన్ని ఉపమానాలంకారాలు ఇక్కడ. ఈ మేఘగర్జనకు నెమలి సంతోషించాడంటే ఇది ఉపమాలంకారం అన్న పోలిక అన్నమాట. తన దుఃఖానికి ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పగల మహర్షులు ఉన్నారు అని గుర్తించాడు. శ్రీరాముడు ఈ విధంగా అప్పుడు మనస్సును విప్పి చెప్పసాగాడు అనమాట. తన మౌనానికి, ముభావానికి కారణం శ్రీరాముడు అంటున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే, అయ్యా, సాధు పురుషుల వాక్యాలను ఎవరు ఉల్లంఘిస్తారు? కాబట్టి నేను అజ్ఞానినే అయినా ఉన్నది ఉన్నట్లుగా చెబుతున్నాను. జ్ఞాని ఎప్పుడు నేను జ్ఞాని అని చెప్పడు. నేను తీర్థయాత్రల నిమిత్తంగా భూమండలం అంతా విహరించి వచ్చాను. మరి తండ్రి అనుమతి తీసుకుని మహర్షుల ఆశ్రమాలని, తీర్థాలని చూసి వచ్చాడు కదా. ఎన్నో విషయాలను పరిశీలించాను. ఇప్పుడు నాకు సంసారం అంటే ఆసక్తి నశించింది. ఇంకా పెళ్ళే కాలేదు మనిషి, అయినా సంసారం అంటే ఆసక్తి నశించింది. ఆ వయసులో అసలు అప్పుడే సంసారాసక్తి పెరుగుతుంది, యవనం వచ్చి. అలాంటి సమయంలో ఆయనకి సంసారాసక్తే లేదు, వివేకం కలిగిందన్నమాట. భోగేచ్ఛ పూర్తిగా తొలగిపోయింది. అసలు ఈ భౌతిక భోగాల పట్ల ఆయనకి ఏమాత్రము ఆసక్తి లేని స్థితిలో ఉన్నాడు రాముల వారు. ఈ సంసార చక్రంలో అసలు సుఖమేముంది? చావటాని కోసం పుడుతున్నారు, పుడటం కోసం మళ్ళీ చస్తున్నారు. అందుకని మనం ఏమనుకుంటాం, ఏదైనా 4 కష్టాలు వస్తే అరే చచ్చిపోతే బాగుండరా బాబు తొందరగా అనుకుంటాం కదా. ఎందుకని? ఈ కష్టాలను ఈ దేహంతో భరించలేక. కాబట్టి చచ్చిపోవటం కావాలనుకుంటాం, అలాగే వద్దనుకున్న కర్మలు వెంటాడతాయి కాబట్టి పుడుతూ ఉంటాం. ఈ జీవులు ఇంకా ఒకసారి అంటారు, వచ్చే జన్మలైనా సరే ఇప్పుడు తీరని కోరిక తీర్చుకోవాలని కూడా అనుకుంటాం. కాబట్టి పుట్టాలి అనుకుంటాం, చావాలి అనుకుంటాం, ఈ దేహమోహంలో ఉన్న మనం. ఈ జీవులు ఎంతో ప్రయత్నించి పొందే భోగ విషయాలన్నీ శాశ్వతమా అంటే కాదు కదా. ఆపదలు కలిగిస్తాయి కదా, పాపాలకు కూడా కారణమవుతాయి కదా. దాటి కోసమే ఎన్నో పాపాలు, ఎన్నో అబద్ధాలు చేస్తాడు. సొంత అన్నదమ్ముల ఆస్తినే తీసుకోవటానికి ప్రయత్నిస్తాడు ప్రతివాడు. అందుకనే కదా కురుక్షేత్రం జరిగింది. అన్నదమ్ముల మధ్య, జ్ఞాతుల మధ్య కదా ఆస్తుల గొడవలు కూడా వచ్చేది. కాబట్టి ఇవన్నీ ఎలాంటివంటే పాపదలను కలిగించేవి.
ఈ అలాంటి భోగ విషయాల పట్ల ఆయనకి ఏమాత్రం ఆసక్తి లేదు. ఈ విషయాలకు పరస్పర సంబంధం లేదు. మరి ఏమీ లేకపోయినా, సంబంధం లేకపోయినా ఏదో సంబంధం మనశ్చేత కల్పించుకుంటాడు. మనం చూడండి, ఎవ్వరూ మనకు దేవుడు లేరనుకోండి, ఎవరో ఒకళ్ళు మనం కలుపుకుందాం అనుకుంటాం. ఎందుకంటే ఒంటరిగా మనం జీవించలేం. జ్ఞానే ఒక్కడే ఒంటరిగా జీవించగలడు. ఎందుకంటే జ్ఞాని ఏకాంతాన్ని కోరుకుంటాడు. ఏకాంతం అంటే కేవలం ఎక్కడో అందరికీ దూరంగా ఉండటం భౌతికంగా, అలాగే మనసులో కూడా ఏకాంతం అంటే మిగతా కోరికలు ఏమీ లేకుండా పరమాత్మ యందు తన మనసుని నిలబెడతాడు. అకంటే జ్ఞాని ఒక్కడే ఏకాంతంగా ఉండటానికి ఇష్టపడతాడు. మిగతా వాళ్ళందరూ ఏకాంతంగా ఉంటే ఏమీ తోసలేదని, ఏదో 10 మందిని పరిచయం చేసుకోవాలనో, లేకపోతే 10 మందిలో తిరిగి తాను కూడా ఈ సమయాన్ని వెచ్చించాలనో, ఊరిలో నిర్లిప్తంగా ఉండకూడదని అనుకుంటాడు మామూలు వాడు. కాబట్టి ఏ సంబంధం లేకపోయినా సంబంధం కల్పించుకోవాలని చేస్తాడు. మనసు అలా వెళ్తుందనమాట. ఒకదానికొకటి గొలుసుగా ఏర్పడతాయి. అప్పుడు ప్రపంచం అనే వ్యవహారం అంతా సాగుతూ ఉన్నట్లుగా అనిపిస్తుంది మనకి. ఇదంతా మనకల్పితంగా ఉంది, మనోకల్పితమే ఇదంతా. బాగా చూస్తే ఈ మనస్సుకే అసలు అస్తిత్వం లేదు కదా. మనస్సు కూడా ఎక్కడి నుంచి పుట్టింది? నిన్న మంగళాచరణం చెప్పుకున్నాం కదా. ఈ ఈ ఆలోచనలన్నిటికీ ఏదైతే మూల కారణమో అదే పరమాత్మ. ఆ పరమాత్మ అంటూ ఇక్కడి నుంచి లేకపోతే, ఈ శరీరంలో లేకపోతే ఆ పరమాత్మ చైతన్యం ఏ కోరిక ఉండదు, మనస్సు ఉండదు. కాబట్టి అసలు మనస్సుకు అస్తిత్వం లేదు వాస్తవంగా. అయినా ఎండమావులలో నీళ్ల కోసం పరిగెత్తే నీళ్లలాగా లోకులు మిథ్యా విషయాలపై పడుతూ ఉంటారు, విషయ సుఖాల కోసం బంధంలో పడుతూ ఉంటారు అని రాములు వారు సాక్షాత్తు తానే ఆ ముగ్గురు ముందు, మహాపెద్దలు శ్రీ దశరథుడు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు ముందు చెబుతున్నాడు. నేను ఎవరిని, ఎందుకు ఇక్కడికి వచ్చాను, నాకు ఈ రాజ్యం ఏమిటి, ఈ భోగాలు ఏమిటి, వీటితో సంబంధం ఏమిటి? ఇవన్నీ మిథ్య అనుకున్నా ఆ మిథ్యతోటి నాకు సంబంధం ఎట్లా కలుగుతోంది? ఇవన్నీ లేనివి అనుకున్నా మళ్ళీ సంబంధం పెట్టుకోవాలని భావిస్తున్నా. ఎందుకు కలుగుతోంది? ఓ బ్రహ్మజ్ఞులారా, ఈ విధంగా ఆలోచిస్తున్న నాకు బాటసారికి ఎడారిపై కలిగే ద్వేషం లాగా. ఎడారిపై ఎందుకు కలుగుతుంది ద్వేషం? ఎడారిలో నడవటం కష్టం, అందుకని బాటసారికి ఎడారిలాగా ఉండకూడదు. చక్కగా చెట్లు అవి ఉంటే పక్కన ఆహ్లాదంగా ఉంటే ఎంత దూరమైనా ప్రయాణం చేస్తాడు బాటసారి. అందుకని బాటసారికి ఎడారి మీద ద్వేషం కలుగుతుంది, నడవటానికి సుఖంగా ఉండదు కాబట్టి. భోగాల మీద అలాగే నాకు ఎడారి మీద బాటసారికి ద్వేషం కలిగినట్లుగానే నాకు భోగాల మీద విరాగం కలుగుతోంది. ఓ ప్రభువా, త్వరలో నిప్పు వల్ల వృక్షం మాడిపోయేటట్లుగా ఈ దుఃఖం ఎట్లా ఉపశమిస్తుందా అనే చింత చేత నేను తపిస్తున్నాను. అంటే ఇప్పుడు ఉన్నది చింత, సంసార దుఃఖం అనే చింత, ఇది పోవాలి నాకు అన్నాడు. ఈ సంసార దుఃఖం ఎంత తాపాన్ని కలిగిస్తూ ఉన్నా తల్లిదండ్రులకు, బంధువులకు కష్టం కలుగుతుందేమనే భయం చేత కన్నీరు కార్చి ఏడవటం లేదు. మరి నేను కన్నీరు గారిస్తే వీళ్ళందరూ నన్ను ఎంతో ప్రేమిస్తున్న నా బంధువులు, నా తల్లిదండ్రులు, నా సోదరులందరూ విచారంలోకి వెళ్ళిపోతారు. అందుని నేను ఏడవటం లేదు. కాబట్టి నాకు వాస్తవంగా ఏడుస్తే స్థితిలో ఉన్నాను నేను. అంటే ఈ భౌతిక విషయాల పట్ల వైరాగ్యం కలిగి. కాబట్టి వారి తృప్తి కోసం నేను మాట్లాడే మాటలన్నీ కూడా అలానే ఉంటున్నాయండి, కృత్రిమంగానే ఉంటున్నాయి అని తన సమాధానం చెప్పాడు. వాళ్ళకి మనసు విప్పి చెప్పాడనమాట వాళ్ళు అడిగితే. రేపు ధనం గురించి తెలుసుకుందాం. స్వస్తి.